ఈవిడ తాలూకు ఎవరు లేరా ఇక్కడ? ఈ ఒక్కవిడే కొన్ని నెలలుగా ఇక్కడ ఉంటుంది. ఈవిడ తాలూకు ఎవరు లేరు. నాకు తెలిసి ఈవిడ దగ్గరికి ఇంతవరకు ఎవరు రాలేదు, బంధువులు కూడా లేరు. మరైతే పోలీస్ రిపోర్ట్ ఇస్తే సరిపోద్ది. ఇవ్వచ్చు. అసలు ఈవిడ ఎలా చచ్చిపోయిందో, ఎందుకు చచ్చిపోయిందో, ఉరి వేసుకు చచ్చిపోయిందో ఏంటి? ఆ వచ్చినందుకు ఆయనకి, తదుపరి ఇక్కడ ఏడ్చే వాళ్ళని, ఇంత పెద్ద కబుర్లు చెబుతున్నందుకు నన్ను ఒక్కలో తోస్తారయ్యా. మరైతే ఏం చేద్దాం? ఇక్కడే పక్కనున్న మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్దాం. వివరాలు చెప్తారు కదా. ఊరేసుకుంది అంటున్నారు, మరి ఊరికి ఎలాడాలి కదా. వేలాడుతుంటే నీయే ప్రాణంతో ఉందని దింపాను బాబు. అబ్బా, కొంప ముంచేసావు కదమ్మా. దింపకూడదని తెలీదు. వాళ్ళ కబురు పెట్టాంగా. రా తాత. ఏం జరిగింది? ఈ అమ్మాయిది ఎక్కడో దూర ప్రాంతమాట. వివరాలు కావాలంటే స్కూల్ యాజమాన్యం దగ్గరుంది, కానీ వాళ్ళు ఊర్లో లేరంట. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం అయ్యా? ఏం చేద్దాం? దహనం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? నేను చేస్తాను. చూస్తే నిద్ర వచ్చేస్తున్నది. పేషెంట్ ఒక్కడు రానేదా, డబ్బులు ఎట్టకెళ్ళపోతే అది చంపేస్తుంది. కర్మ కర్మ. అమ్మా డాక్టర్ గారు, డాక్టర్ గారు ఎక్కడా? ఎక్కడా పేషెంట్ ఎక్కడా? ఇక్కడ. నేనే శంకర్ని. నువ్వెందుకు వచ్చావు? అదేంటి డాక్టర్ దగ్గర రాకూడదు. నువ్వు నా వినని మనిషివే, నీకు నేను వైద్యం చేయను. అబ్బబ్బబ్బా, నా గోడ చెప్పుకోనివ్వండి. ఓకే. అయినా ఊరికి మందులు ఇచ్చి ఊర్లో అందరి రోగాలు నయం చేస్తున్న మీ తాత అంటే నా కోపం. బట్ సిన్సియర్ డాక్టర్ గా నా డ్యూటీ నేను చేస్తాను. అర్థమైందా? మీ తాత నేను క్షమించను, నిన్ను క్షమించి నీకు వైద్యం చేస్తాను. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నేనున్నా. నీ వైద్యం నేను చేస్తా, డబ్బులు కూడా తీసుకోను. నువ్వేం వరి అవ్వకు, నేనున్నా. నీ వైద్యం నేను చేస్తా. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. చెప్పలేను డాక్టర్ గారు. చెప్పలేవా? చెప్పకపోతే వైద్యాలు చేయాలి. ఇదిగా అయినా అంత వినయంగా వంగుండిపోక్కర్లేదు, నిలబడి చెప్పు. అవలేనయ్యా. నేవలేవా? అయితే నానే వంగుంటాను. అయ్య బాబాయ్, నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి కేసు చూడలేదు బాబు. ఎప్పటి నుంచి ఇలాగుంది? 2 రోజుల నుంచి. 2 రోజుల క్రితం ఏడు తిన్నావేటి? ఏం తినలేదండి డాక్టర్ గారు. ఏడు తినలేదా? ఏడు తినకపోతే 2 రోజుల క్రితం ఏటేసుకున్నావు? తెలీదండి. తెలీదా? మరి ఏటేసుకున్నావు? 4 టాబ్లెట్లు వేసుకున్నాను. 4 టాబ్లెట్లు వేసుకున్నావా? ఏటా టాబ్లెట్లా? తెలీదండి. తెలీదా? కొన్ని ఏటేసుకున్నావు చెప్పు. నేను చెప్పలేనండి. చెప్పనా? ఉండవు, ఇలా ఉంటాయి. అదే ఇదా ఈ మాత్రమేనా? అమ్మా అలాంటిది డాక్టర్ గారు. దీనికి ఒకటే పరిష్కారం. ఏం డాక్టర్ గారు? వాళ్ళ వంగు నిలబడి. తాత, మీరు చేసిందేం బాలేదు. అవును, టీచర్ ఉరేసుకుందని ముందే నాకు తెలుసుంటే నేను పోలీస్ రిపోర్ట్ ఇచ్చేదాన్ని. అనవసరంగా మాట్లాడు. తాతగారు ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏం ప్రాబ్లం వచ్చేది? సీరియస్ విషయాలు కూడా పట్టించుకోరా? ఎందుకు పట్టించుకుంటారు? ఎవరైనా పట్టించుకుంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు. సాటి మనిషికి అలా జరిగితే మనం స్పందించడం తప్ప? కానీ మన లిమిట్స్ మనకు ఉంటాయి కదా. మన వరకు మనం బతకడమేనా లిమిట్స్ అంటే? అనవసరంగా టెన్షన్ అవుతూ మనసులో భావాలను తెలియచేయటం టెన్షన్ అవుతుందా? అయినా నీలాంటి హ్యూమానిటీ లేని వాడిని ప్రేమించడం నాది తప్పు. బంగారం. అవును, ఈ పరిస్థితిని చూస్తుంటే నా మనసు ఏదో కీట్ శంకిస్తుంది. 2 రోజులుగా గంగ కనపడటం లేదు. ఈ రోజు టీచర్ మరణం. నువ్వు నాకు సపోర్ట్ గా ఉంటావనుకున్నాను. తాత, నువ్వైనా నాకు తోడుగా వస్తే గంగ ఎక్కడికి వెళ్ళిందో వెతుకుదా. అలాగే బంగారం. ఐఎమ్ సారీ రా. గుడ్ బై. చిన్న పిల్ల, నువ్వేం బాధపడకు.
ఎక్కడికి? కుమ్మరిపాలెం ఒడ్డుకి. అయితే ఎక్కువ. ఇంత దూరం ఎలాగా వచ్చావు కదా, మా లంకకొచ్చి నెత్తి నివారణ తైలం పట్టుకెళ్తున్నాయి. నీకోసమే తయారు చేసి ఉంచాను. ఇప్పుడు వద్దు తాతగారు, అర్జెంటుగా పనుంది. ఏ దింపుతా కదా, నీకెందుకంత భయం? రా మా లంకకు రా. ఏదవ ఇంజన్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. అమ్మో, ఇప్పుడెలా? ఏ నీకేత రాదా? నువ్వేం భయపడకు, నేను చూస్తాగా. ఇది ఎప్పుడు ఇంతే, నాకు తెలుసు, నేను చేస్తాగా. చూడు స్టార్ట్ అయిపోయింది. ఏంటి మళ్ళీ అయిపోయింది? ఏమీ లేదమ్మా, ఇంజను అప్పుడప్పుడు సరిగా పని చేయట్లేదు. నేను సరి చేస్తాగా, నువ్వేం కంగారు పడుకో. ఏమిటి నా జీవితం? ఎందుకు నా జీవితం ఎలాగైపోయింది? ఈ క్రూరత్వానికి అంతం లేదా? ఎందుకు ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాను? ఎలా మొదలైంది నా జీవితం? ఎలా మొదలైంది నా జీవితం? నా పేరు రాయుడు. అందమైన నా జీవితం అందరిలాగే అందంగా మొదలైంది. లంగా జాకెట్తో బుట్టబొమ్మలా పరువు తీస్తున్నది ఎవరో తెలుసా? బంగారు. పేరు భారతీయ అయినా అందరూ ముద్దుగా పిలిచేది బంగారం అని. ఆ పేరంటే నాకెందుకో మహా ఇష్టం. లేత నాజూకు లేలేత పరువార అందాల పరంజి బొమ్మ నా బంగారం. ఏ కల్మిషం లేని సెలయేరులా తుల్లి పడుతూ చిందులు వేసే లేడికుండ పచ్చని పొలాలలో తోటల్లో పరుగులు తీసే సమయంలోనే మా ఇద్దరికి పెళ్లి నిశ్చయమైంది. మాది వాళ్ళది కలవారి కుటుంబాలే. ఆస్తులు అంతస్తులు రెండు కుటుంబాలు సరి సమానంగానే ఉన్నాయి. బంగారం నాకు తెలుసు, బంగారం నన్ను గుర్తుపడుతుంది. మా ఇంట్లో పండుగ సందర్భంలో తనను చూసిన గుర్తు. తన చూపుల సుందర సుకుమారం నన్ను ఆకట్టుకుంది. తొలి చూపులోనే బంగారంపై ఇష్టం పెరిగింది. ఆ కళ్ళు నా మనసును దోచాయి. బంగారం, బంగారం ఏంటి అమ్మ పిలుస్తుంది? వెళ్తాలేవే. అవునే బంగారం, నీ పెళ్ళంట కదా, అత్తమ్మ చెప్పింది. చిన్న జమీందారు రాయుడేనంట కదా నిన్ను పెళ్లి చేసుకునేది. అబ్బో అంత సిగ్గొద్దులే. ఏమయ్యో, నీ దారి నువ్వు వెళ్ళాలి గాని ఎందుకు మా బంగారాన్ని తినేసేటట్టు చూస్తా? బంగారం శరీరానికి మెరుపునిస్తుంది, కానీ ఈ బంగారం నా జీవితానికే వెలుగుగా పోతుంది. ఏంటయ్యో ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఈ విషయం జమీందారు గారికి తెలిసిందంటేనా? ఆయననే నేను చేసుకునేది. ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. మేమెందుకు పానకంలో పొడకలా? పదవే పోదాం రా.
దొరసాని మనసు మార్చే ముందు నేనిస్తాను. జాగ్రత్త స్వామి, 2 చిటికలు మాత్రమే పాలలో కలిపివ్వాలా, ఎక్కువైతే ప్రమాదం సుమా. స్వామి, ఇది ప్రచండ మూలిక, మా గురుదేవులిచ్చారు. దీన్ని నీకివ్వాలనిపిస్తోంది.